చాలా గొప్ప వ్యక్తి అని భ్రమపడ్డా. పీసీ ఘోష్ అనే వ్యక్తి మొదటి లోక్పాల్ భారతదేశానికి. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీద్ లాంటి శశికళ, జయలలిత బినామీ ఆ కేసులన్నీ పరిష్కరించిన వ్యక్తి. ఒక పెద్ద హెరిటేజ్ ఉంది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ ఐదవ తాత పైకి, ఐదవ ముత్తాత బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి జడ్జి. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలను అంటే ఒక మీ నాగర్ కర్నూల్ తాలూకాలో ఒక కొత్తగా అపాయింట్ అయిన మున్సిఫ్ జడ్జి ఆయన చేయని తప్పులు కూడా ఈ నివేదికలో కనబడతా ఉన్నాయి. అయితే నేను రిజర్వ్ చేసుకునేది ఏంటంటే, వ్యక్తిగతంగా జడ్జి పట్ల గౌరవం ఉంది, కానీ మనసులో ఒకటి పెట్టుకొని వచ్చాడు ఆయన. బెంగాల్ నుంచి మనసులో ఏం పెట్టుకొని వచ్చాడు? ఆయనకిచ్చిన ఆదేశాలు ఏమున్నాయో తెలియదు. నాతో ఆయన చెప్పిన విషయం మళ్ళీ మీకు చెప్తున్నాను నేను మీడియా సాక్షిగా. నన్ను పిలిచి, నేను మా వాళ్ళని అడిగాను, నన్ను పిలిచింది ఆయనే. నన్ను నోటీస్ ఇచ్చి పిలవలే, అవును, నేను ఇచ్చిన అఫిడవిట్ చూసి కూడా పిలవలే. ఆయన వాళ్ళని అడిగింది ఏంటంటే, అడ్వకేట్స్ వాళ్ళు ఎవరైనా కొద్దిగా నీటిపారుదల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళు నా పేరు చెప్పారు. అప్పుడు నేను పార్టీలో లేను కాబట్టి ఆయనకి ఎటువంటి అభ్యంతరం రాలే. సరే పిలిచి అన్నాడు కదా, నాకు నీటిపారుదల గురించి నాకేం తెలియదు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నేను చదవలేదు, కాబట్టి కొంత అండర్స్టాండ్ చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. నేను రానంటే మోడీ గారితో ఫోన్ చేయించారు. నేను రానన్నాను, ఈ జటిలమైన సమస్య ఇది, నేను రానన్నా. మోడీ గారితో ఫోన్ చేయించారు. సరే, ఒక జడ్జిగా పనిచేసినప్పుడు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా చేయాలి కదా. నేను నమ్మిన.